ఎండలు మండిపోతున్నాయి. ఎండల నుండి కాపాడుకునే దిశగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. అన్ని హాస్పిటల్లో నిజామాబాద్ జిల్లాలో కూడా ఎండ దెబ్బ తగిలిన వారికి కూడా ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ జిల్లాలో ఇప్పటికే ఓపీ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితి. ఎండ దెబ్బ బారిన పడిన వారికి అందరికీ ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో. ఇక్కడ ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేసిన పరిస్థితి. మేడం చెప్పండి, ఎంతమంది ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ వస్తున్నారు వడదెబ్బ తగిలిన వారు? ప్రతిరోజు 20 వరకు అవుట్ పేషెంట్స్ వస్తున్నారండి. ఇన్ పేషెంట్స్ 5 మెంబర్స్ నమోదవుతున్నారు. టెంపరేచర్స్ 46 వరకు రీచ్ అయిపోయింది. సో అంటే పిల్లలు, వృద్ధులు వీళ్ళందరూ త్వరగా ఎఫెక్ట్ అవుతారు. మధ్య వయస్సు ఉన్న వాళ్ళు 40 to 60 వాళ్ళకి షుగరు, హైపర్ టెన్షన్, కిడ్నీ ప్రాబ్లము, కార్డియాక్ ప్రాబ్లము ఇట్లాంటి పేషెంట్స్ ఉంటే వాళ్ళకి ఎక్కువ తొందరగా సన్ స్ట్రోక్ తగిలే ప్రమాదం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలంటే బయటికి వెళ్ళినా ఇట్లా కవర్ చేసుకుని వెళ్ళాలి, సన్ ప్రొటెక్షన్ చేసుకుని వెళ్ళాలి. నీళ్ళ బాటిల్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. వృద్ధులైతే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్తో బయటకు వెళ్ళాలి. అంటే వాళ్ళకి సడన్గా తల తిరిగి కింద పడిపోయారంటే ఎవరు చూడడం ఉండరు. సో అన్నోన్ పేషెంట్స్ కూడా వస్తున్నారు, కొందరు బయట పడిపోయారు, కొందరైతే బ్రాడ్ డెడ్ వస్తున్నారు అన్నోన్ పేషెంట్స్. సో వాళ్ళకి అంటే ఎండ తీవ్రత అంత ఉంది, వాళ్ళు నీళ్ళు తాగిండరు చాలా సేపు. సో డిహైడ్రేషన్లో వెళ్ళిపోయి సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. గిడ్డినెస్, తల తిరగడము, కింద పడిపోవడము, కళ్ళు మబ్బుగా అవ్వడము, మళ్ళీ బాడీలో టెంపరేచర్ పెరగడము. సో వాళ్ళకి ఏం చేయాలంటే మనము టిపిడ్ స్పాంజింగ్ అని అంటాము. బట్టని తల మీద వేసేయాలి ఎమ్మటే. తర్వాత ఏసీ, ఫ్యాను, బాడీ కూలింగ్ సిస్టమ్ స్టార్ట్ చేయాలి. తర్వాత హాస్పిటల్కి నమోదైతే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాలి. ముందుగా అయితే వడదెబ్బ తగిలిన వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళకి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? ఎలాంటి చికిత్స అంటే వాళ్ళు రాగానే మనము టెంపరేచర్ మానిటర్ చేస్తాము. చాలామంది ఫిబ్రవరిలోనే వస్తున్నారు, అంటే టెంపరేచర్స్ ఎక్కువ, బాడీ టెంపరేచర్స్ ఎక్కువే వస్తున్నారు. వాళ్ళకి ఏసీ, ఫ్యాన్, కూలింగ్ సిస్టమ్ చేసేసి ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చి మళ్ళీ టిపిడ్ స్పాంజింగ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కార్డియాక్ అరిథమియాస్ రావచ్చు. సో మనం సెపరేట్ వార్డ్ చేసాం దానికోసం, హీట్ స్ట్రోక్ వార్డ్స్ అని. మెడిసిన్ ప్రొఫెసర్స్, మెడిసిన్ ఎస్ఆర్స్, మెడిసిన్ పీజీస్ 24 hours ట్రీట్మెంట్ దానికి అందుతూనే ఉంది. కార్డియాక్ అరిథమియాస్ అయితే దాన్ని మనం కార్డియాక్ అరిథమియా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మొత్తానికి చూడొచ్చు, ఈ ఎండల నుండి కాపాడుకునేందుకు ప్రజలు ఏదైతే ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా ప్రజలు అయితే ఉపాధి హామీ కూలీలు, దాంతోపాటు ఎండలో పనిచేసే కూలీలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎండ తగలకుండా ముఖానికి అంతా కూడా తలపైన తెల్లని క్యాప్ పెట్టుకోవాలి. దాంతోపాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే దిశగా ప్రయత్నించాలి. నిజామాబాద్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. జిల్లాలో ఏదైతే వడదెబ్బ తగలకుండా వడదెబ్బ వార్డును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి, వారి అందరికీ కూడా చికిత్సలు అందించే దిశగా ప్రయత్నాలు చేసింది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో పోలీస్ శాఖ కూడా ట్రాఫిక్ కూడల్లో కూడా వారి కోసము అయితే స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి చల్లగా ఉండే విధంగా ప్రయత్నాలు అయితే చేసింది. వడదెబ్బ తగిలిన వారందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజాం.